కేటీఆర్ను విపక్ష నేతలు ముద్దుగా ట్విట్టర్ టిల్లు అని పిలిచేవారు. కొద్ది రోజులు మానేసినా ఇప్పుడు మళ్ళీ ఆ పేరు వినిపిస్తుంది. ఇలా పిలుస్తున్నది మరెవరో కాదు, ఆయన స్వంత పార్టీ నేతలే కావడం విశేషం. పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి కేటీఆర్ జిల్లాల నేతలతో మాట్లాడడమే మానేశారట. వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం లేదట. కేటీఆర్ మీడియాలో లేకుంటే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో మాత్రమే యాక్టివ్గా ఉంటున్నారట. చివరకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరోపణలు విమర్శలు కూడా ట్విట్టర్లోనే రెచ్చిపోతున్నారని నేతలు గుసగుసలాడుతున్నారు. ఇందులో ఏది నిజమో ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాలను కాకుండా పూర్తిగా సోషల్ మీడియా మీదే ఆధారపడినట్లున్నారు. ఎందుకంటే తెల్లవారి లేచిన దగ్గర నుండి ట్విట్టర్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదే ఆరోపణలు విమర్శలతో రెచ్చిపోతున్నారు. అయితే సోషల్ మీడియా లేకపోతే తెలంగాణ భవన్లో మీడియా సమావేశాల్లో మాత్రమే కేటీఆర్ యాక్టివ్గా ఉంటున్నారు. జిల్లాల్లో తిరగడం, నేతలతో సమావేశాలు పెట్టుకోవడం, సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవడం అన్న విషయాలను కేటీఆర్ వదిలేసినట్లున్నారు. జిల్లాల నుండి నేతలు ఎవరైనా వచ్చి కలవాలని అనుకున్నప్పుడు మాత్రమే కేటీఆర్ కలుస్తున్నారు. ఎక్కువ భాగం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమయ్యారన్నదే నిజం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతల్లో ఒక రకమైన నిస్తేజం ఆవరించింది. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఫలితం తర్వాత చాలామంది నేతలు నీరుగారిపోయారు. ఇక క్యాడర్ సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు. తమను ముందుండి నడిపించే నేతలు కరువవడంతో క్యాడర్ పూర్తిగా పక్కకు వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పోటీనే చేయలేదు. దీనివల్ల నేతలు, క్యాడర్ మోరల్ పూర్తిగా దెబ్బతినేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేటీఆర్ కొన్ని నియోజకవర్గాలను సమీక్షించారు. ఆ సమీక్షలో చాలామంది పార్టీ ఓటమికి నాయకత్వానిదే తప్పంటూ రెచ్చిపోయారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్లు ఇవ్వడమే పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా చాలామంది ధ్వజమెత్తారు. నేతలు, క్యాడర్ స్పందన చూసిన తర్వాత కేటీఆర్ సమీక్షా సమావేశాలను రద్దు చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేతలతో సమీక్షలు నిర్వహించలేదు. కేటీఆర్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ఒకవైపేమో రేవంత్ ప్రభుత్వంపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయిందని అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీఆర్ఎస్ 100 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని జోష్యాలు కూడా చెబుతున్నారు. మరి ఇదే నిజమైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని అడిగితే సమాధానం చెప్పరు. పోనీ జనాలకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఎందుకు చేయడం లేదని అడిగితే మౌనమే సమాధానం. ఏప్రిల్ 27వ తేదీన జరిగిన ఎల్కతుర్తి బహిరంగ సభలో ఇక నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని భీషణ ప్రతిజ్ఞ చేసిన కేసీఆర్ ఇప్పటివరకు ఫామ్ హౌస్ వదిలి బయటకు రాలేదు. ఈ విషయం అడిగితే ఏమీ మాట్లాడరు. తమకు దిశానిర్దేశం చేస్తున్నది కేసీఆర్ అని స్టాక్ సమాధానం మాత్రమే చెబుతున్నారు. కష్టాలొచ్చినప్పుడు తమకు అండగా నిలవని నేతలను జనాలు పట్టించుకోరన్న చిన్న విషయాన్ని కేసీఆర్, కేటీఆర్ పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. అందుకనే సమస్యలు పరిష్కారం పేరుతో జనాల్లోకి వెళ్లడం మానేసి కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కేటీఆర్ ఎక్కువగా కనబడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జల వివాదాలు, రైతుల సమస్యలు, విత్తనాలు, ఎరువులు, నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీ లాంటి సమస్యలపై ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న కేటీఆర్, హరీష్ తమ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయినట్లు నటిస్తున్నారు. పై అంశాల్లో ఇప్పుడు జరుగుతున్నవే గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా జరిగాయి. అందుకనే కేటీఆర్, హరీష్ ఆరోపణలు మొదలుపెట్టగానే రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ హయాంలో జరిగిన విషయాలను గుర్తుచేసి ఎదురు దాడులు చేస్తున్నారు. తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బెటర్గా పర్ఫామ్ చేస్తేనే జనాల్లో గుర్తింపు దక్కుతుంది. లేకపోతే షెడ్యూల్ ప్రకారం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నానా అవస్థలు పడాల్సిందే. జనాలను వదిలేసి సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకున్న కేటీఆర్ ఏం చేయాలనే విషయంలో తొందరలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.